హాయ్ అండి. లాస్ట్ వీడియోలో సచివాలయ ఎంప్లాయ్మెంట్ సంబంధించి చిన్న స్టోరీ చెప్తున్నా, ఇప్పుడు కంటిన్యూ అవుదాం. చెప్పాను కదండి, ఒక అన్నయ్య ఉండేవాడు, తనకు ముగ్గురు చెల్లెళ్ళు అని చెప్పేసి. ఆ అన్నయ్య సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ పడినప్పుడు ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేయడం, ఎగ్జామ్ రాయడం సరిపోతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీకు తెలిసిందే కదండి, ఎలా ఉంటే నోటిఫికేషన్ ఒక 1 ఇయర్లో వస్తే అలాగే నెక్స్ట్ ఇయర్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, లేదంటే 2 ఇయర్స్ కూడా పట్టొచ్చు. తర్వాత రిజల్ట్ ఇంకొక 2 ఇయర్స్కి ఇస్తారు. తర్వాత మళ్ళీ ఈ లోపల అనౌన్స్ చేసేటప్పటికి రిజల్ట్ అనేది ఏదన్నా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఏదన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు మళ్ళీ కోర్టులో కేసు వేస్తారు. ఇదే కదండి జరిగేది. సో దీనివల్ల అన్నయ్యకి ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్ అనేవి రావట్లేదు అనమాట. ఇంకా అన్నయ్యకి ఓపిక పోయి ఇంకా లాస్ట్ స్టేజ్లో ఇంకా అన్నయ్యకి గవర్నమెంట్ జాబ్ ఏజ్ అనేది అయిపోయే టైంలో